అంటే సంజయ్ గాంధీ గారు చనిపోవటం మీకు కొంచెం సెట్ బ్యాక్ అయిందంటారా? కొంచెమే బాగానే జరిగింది, అందరూ ఆ పార్టీ వరకు బాగానే జరిగింది. సంజయ్ గాంధీ గారి బతికుంటుంటే రాష్ట్ర రాజకీయాలు భిన్నంగా అంటే సిచ్యువేషన్ కూడా హ్యావ్ బీన్ డిఫరెంట్. సో అది ఆ విధంగా జరిగింది. అది సో ఆయన మరణం మీ రాజకీయానికి కొంచెం ఇబ్బంది కలిగింది పర్సనల్గా? ఆమెది జరిగిన ఆమెది కూడా అట్లాగే. ఎవరిదండి? ఇందిరాగాంధీ గారి. ఇందిరాగాంధీ గారిది అయింది. ఇందిరాజీ కూడా. సో అట్లాగా మిమ్మల్ని అంటే ఆయన మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకోవాలి? నేను అడగలేదు. నేను ఎందుకు అడుగుతాను? మీరు ఎప్పుడు రాజీనామా చేశారో శాసనసభ్యత్వానికి? అప్పుడు ఇతను కబురు చేయడంతోనే, అంజయ్య సంతకం పెట్టుకోవడంతోనే అప్పుడే సైన్ చేశారు. నేనేది మంత్రిగా కాదండి, శాసనసభ్యత్వానికి. శాసనసభ్యత్వం పార్టీ పెట్టాలని ఎప్పుడు ఐడియా వచ్చిందో ఇది భవన వెంకటరామరెడ్డి గ్రహం. అంటే మీరు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలనుకున్నారా? పెట్టాలని ఎప్పుడు అనుకుంటున్నానో. ఇదంతా ఎట్లా తెలుసుకున్నాడు? చీఫ్ మినిస్టర్ కూడా వేరే సోర్సెస్ ఉంటాయి కదా. ఫోన్ చేశాడు, భాస్కర్ నువ్వేంటి పని చేయబోతున్నావు, నేను ఇంటికి వస్తాను ఇప్పుడు. వర్షం కురుస్తాయని బయట అంతా తోవేసి ఉన్నాయి రోడ్లు అయ్యి, ఇప్పుడు ఇక్కడికే రావాల్సిన పని లేదు. ఐ హ్యావ్ మేడప్ మై మైండ్, అంతా రాసేసుకున్నాను అంతాను, కనుక వచ్చి ఫలితం ఉండదు, రావద్దు అని చెప్పి ఇదే ఇట్లా పాకెట్లో. ఎందుకు అనిపించిందండి మీకు ప్రాంతీయ పార్టీ పెట్టాలని? ఇప్పుడు యూ హ్యావ్ కమ్ టు ది రైట్ పాయింట్ నౌ. ఇదంతా గాథ. ఇది ఏమిటి అని నేను ఒక 5-6 నెలలు 4 నెలలు ఖాళీగా కూర్చున్నాకు ప్రెస్ ఆడంతో వచ్చారు. సుందరము, ఆ హిందూ, రాజేంద్ర ప్రసాద్, ఈ వెంకట్రావు, ఇంకా వాళ్ళు 10 మంది. అయిపోయింది కదా హైపర్ నేషన్, ఇంకా కూర్చున్నారంటే ఖాళీగా ఏదో ఒకటి ఆలోచన చేయాలి కదా అని ఒకటి నా చెవిలో వేశారు. కాఫీ తాగి అది ఆపించేపాటి కబుర్లు చెప్పుకొని, అంత ఈజీ అట్లా అవయ్యా చూద్దాం రాజకీయాలు అంత ఈజీ అని చెప్పి కాసేపు కబుర్లు చెప్పుకొని పోయారు. సరే, బీజం లోపల ఉంది. అంటే మీకు జరిగిన అవమానానికి కాంగ్రెస్ చేసిన అవమానం అనేటువంటిది లోపల ఉంది. ఏం చేయాలో అని చెప్పే ఆలోచనలో ఏమిటో అదొక న్యాచురల్గా ఒక లైట్ వెలిగినట్టుగా నాలో, మనం ప్రాంతీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు, ఏడు రోజు వాళ్ళు వెళ్ళిపోయి అడుక్కునేది, వెళ్ళిపోయి సీట్లు అడుక్కునేది, వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, అది చచ్చ అనే ఒక ఏవగింపు ప్లస్ ఒక ఐడియా వచ్చేసేటప్పటికి ఒక మిత్రుడు ఉంటే మెడ్రాస్ పంపి, అరే కాస్త ఆ 2 పార్టీలు కాస్త మేనిఫెస్టోలో కాస్త తెచ్చిపెట్టాడు. ఇది అన్నాడీఎంకే డిఎంకే తెచ్చిపెడితే సరే మంచిది అన్నీ చదివేసుకున్నాం. చదువుకుని నా వైఫ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూర్చోబెట్టుకుని పార్టీ ప్రణాళిక, ఈ ప్రాంతీయ పార్టీ కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే, రాష్ట్రంలో ఉద్యోగాలు, రోడ్లు, కరెంటు, రైతాంగాన్ని కాపాడటం, దీనికోసమే ఈ ప్రాంతీయ పార్టీ. కేంద్రంలో ఎవరు వస్తే వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర మనం సహాయం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఫస్ట్ సెంటెన్స్. ఇది ఎట్లా బేస్ చేశాను? మెడ్రాస్లో వాళ్ళు చేస్తున్న పని చేసేసారు. ప్రాంతీయ పార్టీలు ఆ లైన్స్లో వెళ్ళారు. ప్రాక్టికల్గా వాళ్ళు అది చేస్తాం, అందులో రాయల వాళ్ళు, కానీ ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తున్నది చూస్తారు. కనుక మనకి ఎవరు వస్తే మనకి సెంటర్తో మనం వాళ్ళతో తగ్గు పెట్టుకోవడం, మన డబ్బు ముందు తెచ్చుకోవడం, మనం పని చేసుకోవడం, సహాయం పొందటం అనేది ఫస్ట్ సెంటెన్స్ రాసి స్టార్ట్ చేశారు. అంటే పేపర్ వర్క్ చేశారు. స్టార్ట్ చేసింది అది. స్టార్ట్ చేసేది మొత్తం అంతా కూడా. అప్పటికి మీరు ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే రాజీనామా చేయలేం కాబట్టి చేయలే. అప్పుడు మీకు ఫాలోవర్స్ ఉన్నారండి? అంటే 3 ప్రాంతాల్లో, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ బాగా ఉన్నారు. సరే, ఇంతలోకే మన కాకా వెంకటరత్నం గారు కుమారుడు అడుసుమల్లి విశ్వేశ్వరరావు, ఓ రెడ్డి గారు రాజమండ్రికి చైర్మన్గా ఉండేవాడు మున్సిపాలిటీ, ఏసీవై రెడ్డి, ఆయన, మన జయ,
సరే పెద్ద పార్టిసిపేషన్ లేదనుకోండి, ఈజ్ ఆల్సో దేర్ విత్ మీ. ఎవరు? అడుచుమిల్లి జయప్రకాష్. సరే అందరం కలిసి ఇక్కడ కొంతమంది కలిసి ఆలోచన చేస్తున్నాం. ఇందులోకి బెజాడ పాపిరెడ్డి నేను కూడా వస్తాను. బెజాడ పాపిరెడ్డి చక్రధర్ వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండేవాళ్ళు. చక్రధర్ తెనాలి, ఆయన ఎంపీ అయ్యాడు రాజ్యసభ. ఈయన కూడా ఎంపీ ప్లస్ రాజ్యసభ మెంబర్ కూడా. ఆయన సోషలిస్ట్ అనమాట. సోషలిస్ట్. జయప్రకాష్ ఫాలో అయ్యారు. అందరూ అంతా డిస్కస్ చేసి అంతా రెడీ అయిపోయినాక రికార్డ్ అంతా ఏది ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఏ జిల్లాలో ఎవరిని పెట్టుకోవాలి, సెక్రటరీలు పెట్టుకోవాలి, ఎట్లా నడపాలి, గవక్కని ఒక మాట అనేసారండి. 3 ప్రాంతాలని అన్ని కులాలని కలుపుకుని ఒక్కడో చాలవేమోనయ్యా. ఎవరు? పాపిరెడ్డి గారు అన్నారా? మన చక్రధరేమో నువ్వు రంగా ప్రకాశంలాగా అయిపోతావు. అంటే విఫలయత్నం అవుద్ది వాళ్ళలాగా. ఇవి రెండు. దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ పోవాలి. చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మెడ్రాస్ పోవాలి మీటింగ్కి. నువ్వు వెళ్ళిరా భాస్కర్ అని చెప్పి పంపించాడు. పోయినా అప్పుడు ప్లేన్ తిరుపతిలో దిగి మళ్ళీ ఎగిరి మెడ్రాస్ పోయేది. నేను సినిమాలు అయ్యి ఎప్పుడు చూడను, ఎప్పుడు అసలు వాళ్ళతో పెద్ద ఇది లేదు. సరే ఆ ప్లేన్ అక్కడ దిగి మళ్ళీ ఎగరబోయే ముందు ఈ ఎన్టీ రామారావు గారు వచ్చి, నేను ఎన్టీ రామారావునండి, తమరు మద్రాసు వస్తున్నారట్టుంది, ఓసారి మా ఇంటికి ఛాయ్కి వస్తారా. అంటే విఐపి లాంజ్లో కలిసారు? ప్లేన్లోనే కలిసారు. ఓకే. పక్క నా సెక్రటరీ కూర్చున్నాడు. అడిగాడు. అడిగితే ఏమండి మనం టైం ఉందా, ఏదో వారు ఛాయ్కి రమ్మంటున్నారు. లేదండి మళ్ళీ 5:30కో 6కో మళ్ళీ చెన్నారెడ్డి గారితో చీఫ్ మినిస్టర్తో మనకు మీటింగ్ ఉందండి అన్నాడు. విన్నారు కదా, మరి ఇతడు ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తానండి. దట్స్ ఆల్. ఆయనతో పరిచయం నాకు. అంటే అది ఫస్ట్ మీటింగ్? అసలు ఆయన ఎప్పుడు చూడలేదు, ఎట్లా ఉంటాడని కూడా నాకు తెలియదు. అంటే దట్ వాజ్ ద ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఐ మెన్షన్ ఇట్, నా బుక్లో రాశాను, మర్చిపోయాము, మెన్షన్ చేశాను. ఫస్ట్ టైం. అసలు ఆయన ఎట్టా ఉంటాడు ఏమిటి, ఆ సినిమాలు ఎప్పుడో చూస్తే కదా ఆ సినిమా భగవాన్ నాకు తెలియదు. సరే వెళితే తిరిగి వచ్చినాక డాక్టర్ గారికి షష్టి పూర్తి 67 నిండుని ఆయన ఘనంగా చేసుకున్నాడు కదా అని మన ఇంటికి భోజనాన్ని పిలిచాను. మన ఇంటికి భోజనాన్ని పిలిస్తే ఈ సెక్రటరీలు నా దగ్గర ఉండే స్టాఫ్ వీళ్ళంతా వాళ్ళ సజెషన్, నా మైండ్ ఓపెన్గా ఉంది, అదేమి ఎవరెవరని నాకైతే 2 సినిమా యాక్టర్స్ని, 2 రైటర్స్ని, 2 వీళ్ళని అని పిలవాలని పెట్టుకున్నాను భోజనాలకి. అంటే ఆయన గౌరవార్థం ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందని మీకు సజెస్ట్ చేశారు. ఓకే సరే మంచిగా మీరు ఇష్టం అటాక్ కానివ్వండి, అందరిని పిలవండి, కార్డులు పంపించి పిలవండి. ఫోన్ నేను ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఫోన్ చేసి కార్డు పంపించినట్టున్నారు. వచ్చాడు ఆయన వచ్చాడు. నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు. ఆయనతో కూడా నాకు పరిచయాలు లేవు. ఇక్కడ ఇంటికి వచ్చినా ఎప్పుడు వస్తుండేవాడు, కానీ ఆయన ఇంటికి వస్తానంటే వద్దనేవాడు. అయ్యో మీరు పెద్దలు మీరు ఆయన పరిగెత్తుకొచ్చేవాడు. సరే కథ చూడండి. నేను చక్కగా భోజనాలు అయ్యి అంతా చేసి కింద బయట అరేంజ్ చేశారు. పెద్ద జడివాన్ వచ్చింది. ఆ భోజనం అంతా లోపల తీసుకొచ్చి ఆ టేబుల్స్ వేసి నానాభీభత్సం అన్నమాట. పెద్ద వాళ్ళని పిలిచాం, ఇదేమిటా లేనిపోయిందని చెప్పి నేను నా వరిలో నేను తిరుగుతున్నా. వీళ్ళు వచ్చారు, భోంచేశారు. వెళ్ళేటప్పుడు మెట్ల దగ్గర కలిశారు వీళ్ళు, నాగేశ్వరరావు గారు ఈయన. అంతే. నాకు ఆయన ఎప్పుడు ఆయనతో నేను మాట్లాడటం కానీ ఆయన నాతో ఆ ఏరోప్లేన్లో మాట్లాడింది ఒక్కటే. అంటే అది మీరు రాశారు, అది కొంచెం అంటే మీరు వర్షం భిన్నంగా ఉందా? భిన్నం కాదు. అంటే మీ ఇంటికి వచ్చారు వాళ్ళు, నాగేశ్వరరావు గారు, పట్టించుకోలేదు ఎవరిని. అదే మీరు పట్టించుకోలేదు అనేటువంటిది రాశారు. అంటే ఆ వర్షం అది అంతా ఆ వరిలో ఉండిపోయినా, లేకపోతే మీ దృష్టి ఎక్కువ చెన్నారెడ్డి గారు అలాంటిది ఏమి లేదు. చెన్నారెడ్డి గారు నన్ను ఆల్మోస్ట్ ఆయన ఇంటి పిల్లగాడిగా చూసుకుంటాడు, కానీ అలాంటి అప్పుడు దాకా అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు భోజనం చేసి రిటర్న్ అవుతున్నప్పుడే మీరు చూశారు. అంతే. ఆ మెట్ల దగ్గర
నమస్కారం అండి వచ్చారు థ్యాంక్స్ అంతే. అంతేగాని అంటే మీరు సహపంక్తి భోజనం ఇలాగ చేయలే కలిసి లేని ఎంత సాధ్యమవుతుంది? అదంతా ఎత్తుకొచ్చి గుట్టలు అడగడ పడేసారు గుట్టలు. ఆ గుట్టల్లో ఎవరి దాడి ప్లేట్ పెట్టు తినేసి ఆకలి అవుతుంది కదా, 8, 9 తినేసి పోయారు. సో వర్షం వల్ల స్పాయిల్ అయింది. దట్ ఈస్ ద సెకండ్ వన్. అంతే సెకండ్ ఇక ఇది అయిపోయినాక నేను రాసుకున్నంతా రెడీ అయ్యాను కదా, వీళ్ళే ఈ మాట అన్నారు కదా, నా మైండ్లో తిరుగుతూ ఉంది. నేను చాలని అంటున్నారు ఎట్లా, నేను చాలని అంటున్నారు ఎట్లా, పబ్లిక్లోనూ యాంటీ కాంగ్రెస్ విపరీతంగా ఉంది, మనం బయటపడిపోదాం లాభం లేదు, ఎందుకు వీళ్ళంటాడు ఆ పెద్దలు చెప్పింది కూడా గౌరవించాలి కదా మనం అని చెప్పని అలా. అది ఎప్పుడండి కరెక్ట్ 81 ఆ సమయంలో? 81 చివరిలో. సరే మంచిది అని రాసేసి కూర్చుని ఆలోచన చేయటం కానీ నాకు సొల్యూషన్ దొరకట్లేదు. ఆ టైంలో రామారావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఎన్టీ రామారావు గారు, మీకు చాలా అన్యాయం జరిగింది బ్రదర్, ఈ రాజకీయాల్లో మామూలు లేండి, కింద మీద కూడా ఇప్పటికే 2-3 సార్లు మంత్రి అయ్యాను, పోయింది మామూలు. నేను మీ ఇంటి పక్కన షూటింగ్ ఉంది ఆ కొండల్లో, రేపు పొద్దున ఒకసారి మీ ఇంటికి రావచ్చు నాన్న, ఎన్నింటికి వస్తారు? 4ంటికి. అబ్బే 4ంటికి లేవనండి, 5, 6 అంటే తెల్లవారుజాము 4 వాక్ చేస్తూ ఉంటాను, ఆ టైంలో వచ్చి కలవచ్చండి అని. అట్లాగండి ఆ టైంకి వస్తాను, గేట్ దగ్గర చెప్పండి. చెప్తానులేండి అట్లాగే. వచ్చాడు. నా భార్య నా అత్తగారు ఇద్దరు ఉన్నారు. మామగారు అప్పటికే చనిపోయాడు. సినిమా వాళ్ళు ఏంటి మన ఇంటికి ఏంటి రావటానికి వీల్లేదు. ఎందుకనండి? అది అది మెడ్రాస్ కల్చర్ వాళ్ళకి, సినిమా వాళ్ళని ఇళ్ళకి రానివ్వరట వాళ్ళు, అక్కడ ఆడవాళ్ళు. నాకు తెలియదు ఇది. అంటే అది ఒక సంప్రదాయం. వీళ్ళు రాయటం ఏంటి మన ఇంటి రావటం ఏంటి, సినిమా వాళ్ళు మీకు ఏదైనా పని ఉంటే బయట చూసుకోండి, ఇక్కడ మన ఇంటిని మాత్రం రానియొద్దు సినిమా వాళ్ళు. ఎట్లా కమిట్ అయ్యానే, వస్తానంటే రావద్దని ఎట్లా చెప్తాము అంటే, మీరు బయట చూసుకో ఎంతగాని ఇక్కడ మన ఇంటికి రావద్దు సినిమా వాళ్ళు అని ఇద్దరు. పెద్ద చెప్పింది నా భార్య కూడా. అంటే సెంటిమెంట్ అంటారా, అది సంప్రదాయం? సెంటిమెంట్ అక్కడేదో ప్రాక్టికాలిటీ ఇబ్బంది ఏదో ఉంది మెడ్రాస్. కనుక సందిగ్ధంలో మీరు రావద్దు, లేక అటెండర్ ఇస్తాడులే కాఫీ అని చెప్పి సర్ది మీరు పైకి పండి మేము చూడడం అతన్ని విష్ కూడా ఎవరాడు సినిమా ఏంటి ఇక్కడ అండి. అసలు అప్పట్లో రామారావు గారు అంటే పెద్ద నేము, ఆయన చూడటానికి లక్షలాది మంది జనం ఇప్పుడు అనుకుంది అది ఎంత చూసే పరిస్థితి. వాళ్ళకి అలాంటి లేడీస్ ఫ్యామిలీ లేడీస్ కదా, వాళ్ళ చాలా చీప్ ఒపీనియన్, హెజిటేట్ చేస్తున్నా చెప్పడానికి చాలా. సో దే వర్ నాట్ విల్లింగ్, దే ఆర్ నాట్ విల్లింగ్. సరే వచ్చాడు. సో కూర్చున్నాక అయ్యి పిచ్చపాటి అయ్యి మాట్లాడుకున్నాక ఎవరో అన్నారండి మీరేదో రాజ్యసభ కోసం ట్రై చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలు ఏమైనా మీకు ఇంట్రెస్టా అన్న. అబ్బే అలాంటి ఆలోచనే లేదు, షష్టి పూర్తయినాక ఏదైనా ఆలోచన చేస్తే చేస్తాం, ఇప్పుడు అలాంటి ఆలోచనే లేదు. సారీ అండి ఏమైనా అనుకోకండి, లేనిపోయింది మనకు మొదటిసారి పరిచయం లేనిపోయింది, ఎవరో అంటే నేను ఆ మాట అన్నాను, ఏమనుకోపోండి సారీ అని చెప్పి ఐ హావ్ విత్డ్రాన్ ది వర్డ్స్ ఐ సెడ్. ఆ పిల్లలు వాళ్ళు వీళ్ళు బాగున్నారా అది ఇది అన్నాడు, పంపించి ఏడిపోయాడు. మళ్ళీ ఎప్పుడు పిలవకండి ఇక్కడ రాని బాగుండి అన్నారు ఇంట్లో.